నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్. ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే డోరా కేక్ చేయబోతున్నాను. అది కూడా మైదా వాడకుండా ప్యూర్ గోధుమ పిండితో అనమాట. చూడండి అసలు ఎంత స్పంజీగా, సాఫ్ట్గా, ఫ్లఫీగా వచ్చిందంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, హార్డ్లీ 10 minutes అంతే. చూడండి డోరా కేక్ అనేసరికి మా చిన్నోడు చూసారా కిచెన్లో ఎలా తిష్టేసి కూర్చున్నాడో. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పంచదార వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకుంటున్నాను. వైట్ షుగర్ వద్దనుకుంటే బ్రౌన్ షుగర్ వాడుకోవచ్చు, కానీ బెల్లం వాడకండి. ఇలా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేస్తున్నాను. యాక్చువల్గా డోరా కేక్ అంటే ప్యూర్ మైదాతోనే చేస్తారండి, కానీ నేను ఇక్కడ పిల్లలకి కాబట్టి ప్యూర్ గోధుమ పిండితోనే చేస్తున్నాను. మీకు అచ్చమైన డోరా కేక్ టేస్ట్ కావాలంటే కనుక మైదాతోనే చేసుకోండి, లేదంటే సగం గోధుమ పిండి సగం మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇందులో 1 పావు కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మిల్క్ పౌడర్ కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తేనే ప్యాన్ కేక్కి మంచి రుచి వస్తుందన్నమాట. అలాగే 1 చిటికెడంతా సాల్ట్ వేస్తున్నాను టేస్ట్ కోసం. అలాగే 1 అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి మెత్తగా జల్లించేసేయండి. దీంతో పాటు 1 చిటికెడు బేకింగ్ సోడా కూడా వేస్తున్నానండి, ఎందుకంటే నేను ఇక్కడ మైదాతో చేయట్లేదు, అలాగే ఎగ్స్ కూడా వేస్ట్ చేయట్లేదు కాబట్టి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 వేసుకోవాలి. అదే ఎగ్స్ వేస్ట్ చేస్తే ఈ 2 స్కిప్ చేసేయచ్చు. ఇలా మొత్తం జల్లించేసుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టిన పంచదార పొడి 1 అర కప్పు వేసి విస్కర్ తో ఇలా మొత్తం బాగా కలిపేసేయండి. ఇక్కడ మీరు అన్ని మెజరింగ్ కప్స్ వాడటానికి ట్రై చేయండి. మెజరింగ్ కప్స్ లేకపోతే ఫిక్స్డ్ గా 1 కప్ ఏదైనా తీసుకొని దాంతోనే అన్ని ఇంగ్రీడియంట్స్ ని కొలవండి. అప్పుడే ప్యాన్ కేక్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి. ఏదో అందాజ్గా అలా ఇంగ్రీడియంట్స్ ని సుమారుగా వేస్ట్ చేసేస్తే ప్యాన్ కేక్స్ అనేవి స్పాంజీగా రావన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను 3/4 కప్పు పాలు పోసి కలుపుతున్నాను. ఈ పాలు కూడా ఒకేసారి పోసేయకండి, ఇలా కొంచెం పోస్తూ విస్కర్ తో కలిపితే మిక్చర్ అనేది ఉండకట్టకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా ఉండలు లేకుండా బ్యాటర్ ని స్మూత్ గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె వేస్తున్నాను. ఈ డోరా కేక్ లో తేనె కంపల్సరీ వేసుకోవాలండి, తేనెతో కూడా మంచి రుచి వస్తుంది. అలాగే 1 పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి కలపండి. ఇక్కడ నాకు ఇంకొంచెం పాలు పడతాయి అనిపిస్తుంది, సో ఇంకొక టేబుల్ స్పూన్ పాలు పోసి కలుపుతున్నాను. చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. మరీ లూజ్ గా ఉండకూడదు, అలాగని మరీ థిక్ గాను ఉండకూడదు. మనం కేక్ బ్యాటర్ ఎలా కలుపుకుంటాం, కరెక్ట్ గా రిబ్బన్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చూడండి వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ కేక్స్ వేయడానికి నేను ఇక్కడ 3/4 కప్ తీసుకుంటున్నానండి. ఈ 3/4 కప్పుతోనే అన్ని ప్యాన్ కేక్స్ వేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మెజరింగ్ కప్స్ లేకపోతే ఇంట్లో ఏవో ఒక చిన్న కప్పులు కానీ గరిటెలు కానీ ఉంటాయి కదా, వాటితో ప్యాన్ కేక్స్ వేసేసుకోవచ్చు. అయితే బ్యాటర్ పోయడానికి ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతో అన్ని ప్యాన్ కేక్స్ ని వేసుకోండి. అప్పుడు ప్యాన్ కేక్స్ అనేవి అన్ని ఈక్వల్ సైజ్ లో వస్తాయి. అప్పుడు డోరా కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ప్యాన్ కేక్స్ ని నాన్ స్టిక్ ప్యాన్ లో వేస్తున్నానండి. నాన్ స్టిక్ ప్యాన్ లో అయితేనే ఈ ప్యాన్ కేక్స్ కరెక్ట్ గా వస్తాయి అనమాట. సో ముందు నాన్ స్టిక్ ప్యాన్ కి కొంచెం ఆయిల్ గానీ బటర్ గానీ అప్లై చేసి ఇలా టిష్యూతో తుడిచేసేయండి. తర్వాత దీనికి సెంటర్ లో బ్యాటర్ ని ఇలా పోసేసేయండి. ఇంకా దోశని స్ప్రెడ్ చేసినట్టు ఏం స్ప్రెడ్ చేయొద్దు. బ్యాటర్ పోసాక ఒక్కసారి పైన మూత పెట్టి 30 to 40 seconds అలా కుక్ చేయండి, సరిపోతుంది. అంతకంటే ఎక్కువసేపు కుక్ చేస్తే ప్యాన్ కేక్స్ మరీ డార్క్ షేడ్ లో అయిపోతాయి. 30 seconds తర్వాత మూత తీసి రెండో వైపుకి తిప్పి మరొక 20 seconds అలా కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూసారా ఇలా అన్ని ప్యాన్ కేక్స్ ని రెడీ చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలండి, పొరపాటును కూడా మీడియం లో గానీ హైలో గానీ పెట్టద్దు. వీటిని కుక్ చేయడానికి ఎక్కువ టైం పట్టవండి. ఒక ప్యాన్ కేక్ వచ్చేసి 1 minute లో రెడీ అయిపోతుంది. చూడండి నేను తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 6 ప్యాన్ కేక్స్ అయినాయండి. ఇక్కడ నేను లోపల ఫిల్లింగ్ కోసం న్యూటెల్లా చాకో స్ప్రెడ్ తీసుకున్నాను. చూడండి ప్యాన్ కేక్ అనేది ఎంత సాఫ్ట్ గా స్పంజీగా ఉందో. ఇప్పుడు దీనిపైన న్యూటెల్లాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ న్యూటెల్లాని పావించు మందంలో స్ప్రెడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ అంత పెట్టట్లేదండి, కొంచెమే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా న్యూటెల్లాని స్ప్రెడ్ చేసేసిన తర్వాత పైన ఇంకొక ప్యాన్ కేక్ ని పెట్టేస్తే మన డోరా కేక్ రెడీ. ఇలా అన్ని డోరా కేక్స్ ని రెడీ చేసి పెట్టుకోవడమే. చూడండి ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పిండికి 3 డోరా కేక్స్ అయినాయి. సో దీన్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ డోరా కేక్స్ కావాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ ని డబుల్ చేసుకోండి. చూసారా ఆ టెక్స్చర్ కానీ ఫ్లఫీనెస్ కానీ స్పాంజీనెస్ కానీ ఎంత బాగా వచ్చిందంటే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీ పిల్లలకి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.